మన జీవితంలో చాలాసార్లు మనకు ఎదురైన పరిస్థితులను బట్టి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా తెలియదు. తీసుకున్న నిర్ణయం సంతోషాన్ని ఇస్తుందా లేక దుఃఖాన్ని ఇస్తుందో కూడా తెలియదు. సరిగ్గా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే సమయానికి సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానం మనం కలిగి ఉండాలి. నేను ఈ వీడియో ద్వారా చెప్పేదేంటంటే, సరైన నిర్ణయం ఎప్పుడు ఎలా తీసుకోవాలి, అసలు సరైన నిర్ణయం అంటే ఏంటో మీకు తెలియజేస్తాను. చాలా కాలం క్రితం ఒక రాజ్యంలోని నగరంలో సన్యాసి ఉండేవాడు. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అనేక మంది అనేక సమస్యలతో ఆ సన్యాసి వద్దకు వచ్చి తమ సమస్యలను చెప్పుకునేవారు. అందరికీ సరైన సమాధానం ఇస్తూ ఉండేవాడు ఆ సన్యాసి. ఎవరైనా ఆయనకు సమస్య గురించి చెప్పినప్పుడు మొదటగా ఆ సమస్య మీద ధ్యాస పెట్టి వింటాడు. ఆ తరువాత కొంతసేపు కళ్ళు మూసుకొని ఆ సమస్య గురించి ఆలోచన చేస్తాడు. ఆ తర్వాత అతను ఆ సమస్యకు సమాధానం చెప్తాడు. అందరూ అనుకునేవాళ్ళు, ఈ సన్యాసి దగ్గర గొప్ప అద్భుత శక్తి ఉంది, అందుకే ప్రతి సమస్యకు సమాధానం చెప్పగలుగుతున్నాడు అని అనుకుంటారు. ఒకరోజు ఒక యువకుడు ఈ సన్యాసి దగ్గరకు వచ్చి, మీ దగ్గర అద్భుత శక్తులు ఏమన్నా ఉన్నాయా, దివ్య దృష్టులు ఏమన్నా ఉన్నాయా, దానివల్లే మీరు సమస్యలకు సమాధానం చెప్పగలుగుతున్నారా అని అడుగుతాడు. ఈ యువకుని మాటలకు ఆ సాధు సన్యాసి పగలబడి నవ్వుతాడు. ఆ కుర్రోడికి ఎటువంటి సమాధానం చెప్పడు. కొన్ని రోజుల తర్వాత ఆ రాజ్యంలో ఒక పెద్ద చెడు సంఘటన ఒకటి జరుగుతుంది. ఆ రాజ్యంలోని ఒక ఇంట్లో ఒక వృద్ధురాలు ఒక్కతే నివసిస్తూ ఉండేది. ఒకరోజు నలుగురు స్నేహితులు వేరే నగరంలో పనిచేసి బాగా డబ్బు సంపాదించి తమ గ్రామానికి బయలుదేరుతుంటారు. ఇది చాలా పాతకాలపు మాట. ఆ రోజుల్లో ఎటువంటి సాధనాలు లేకపోవడం వల్ల నడిచి ప్రయాణం సాగిస్తుంటారు. అందులో ఒక మిత్రుడు అంటాడు, మన సంపాదన వేరువేరుగా ఉంటే దొంగతనం జరగచ్చు. నలుగురు డబ్బు ఒకే చోట ఉండడం వల్ల నలుగురం దాని మీద ధ్యాస పెట్టచ్చు, సురక్షితంగా ఉంటుంది. గ్రామం వెళ్ళిన తర్వాత ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోవచ్చు అని అంటాడు. అందుకు మిగతా ముగ్గురు మిత్రులు కూడా సమ్మతించి నలుగురు ఒక చిన్న సంచిలో ఆ డబ్బు మొత్తం పెడతారు. నడుస్తూ నడుస్తూ చాలా సమయం అవుతుంది. రాత్రి అవుతుంది. ముందుకెళ్తుండగా అక్కడ ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఇంట్లో ఒక ముసలమ్మ మాత్రమే ఉంటుంది. వీళ్లకు రాత్రి ఉండడానికి ఏదో ఒక ప్లేస్ కావాలి కనుక నలుగురు కలిసి ఆ ఇంట్లో ఉందామనుకొని ఆ ఇంటి డోర్ కొడతారు. ఒక ముసలమ్మ డోర్ తీసి నించుంటుంది. ఆ నలుగురిలో ఒక అతను నమస్కారం చేసి, అమ్మా, మేము మా గ్రామం వెళుతున్నాము, దారిలోనే రాత్రి అయిపోయింది, ఇంత రాత్రిలో మేమిక ప్రయాణం చేయలేము, అందుకే మీరు అనుమతిస్తే మేము ఈ రాత్రి ఇక్కడే ఉందామనుకుంటున్నాము, తెల్లవారగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని అంటాడు. ఆ ముసలమ్మ కొంతసేపు ఆలోచించిన తర్వాత, సరే బాబు, ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి, ఎటువంటి ఇబ్బంది లేదు, నేను మీ నలుగురికి కూడా భోజనం వండి పెడతాను అంటుంది. వాళ్ళు అలాగేనమ్మా అంటారు. ఆ నలుగురు మిత్రులు డబ్బు యొక్క సంచిని ఆ ముసలావిడికిస్తారు. అంటారు, అమ్మా, ఈ సంచిలో మా నలుగురి సంపాదన ఉంది, దీన్ని మీ దగ్గర ఉంచండి, మా నలుగురు వద్ద కంటే మీ దగ్గర ఉంటేనే సురక్షితంగా ఉంటుంది అంటారు. మా నలుగురిలో ఏ ఒక్కరు వచ్చి ఈ డబ్బు సంచిని అడిగినా ఇవ్వద్దు, మేము నలుగురం కలిసి వచ్చి అడిగితేనే కాని ఇవ్వండి అని అంటారు. ఈ ముసలావిడ, అలాగే బాబు, మీ నలుగురు వచ్చి అడిగితేనే నేను దాన్ని మీకు అందిస్తాను అంటుంది. ఆ నలుగురు ఆ డబ్బును ఆ ముసలావిడికిచ్చి భోంచేసి సుఖంగా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత ప్రయాణానికి సిద్ధపడుతూ ఉంటారు. ఆ నలుగురిలో ఒక బద్మాష్ గాడు ఉంటాడు. ఆ బద్మాష్ అంటాడు, ఫ్రెండ్స్, మనం నలుగురు ఉండడానికి మంచి ఇళ్ళిచ్చి మంచి భోజనం పెట్టింది పాపం ఆ ముసలావిడ, ఒక్కతే పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది, మనం నలుగురం ఆ ముసలావిడికి పనిలో సహాయం చేద్దాము అని అంటాడు. ఈ బద్మాష్కి డబ్బు మొత్తం కాజేయాలనే కోరిక మనసులో ఉంటుంది. అందుకు సరే అంటారు మిగతా వాళ్ళు. నలుగురు కలిసి ఆ ముసలావిడకు ఎదురుగా ఉన్న పొలంలో పనిలో సహాయం చేయడానికి వెళతారు. ఈ నలుగురు కలిసి పొలంలో పని చేస్తూ ఉంటారు. ఈ బద్మాష్ యువకుడు మిగతా వాళ్లతో అంటాడు, నాకు బాగా దాహంగా ఉంది, నేనెళ్ళి కొంచెం మంచినీళ్ళు తెస్తాను, ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి అంటాడు. మిగతా వాళ్ళు కూడా బాగా అలసిపోయి ఉంటారు. వాళ్లకు కూడా దాహం వేస్తూ ఉంటుంది. మిగతా ముగ్గురు అతను వెళ్ళడానికి అనుమతిస్తారు.
ఈ చెడ్డ యువకుడు ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము, దయచేసి మా డబ్బు సంచి మాకివ్వండి అని అంటాడు. దానికి ఆ ముసలావిడ అంటుంది, లేదు లేదు, మీరే చెప్పారు కదా మేము నలుగురం వచ్చి అడిగితేనే ఇవ్వమని, లేకపోతే లేదు అని. రాత్రి మీరే కదా అన్నారు నలుగురు కలిసి వచ్చి అడిగినప్పుడే ఇవ్వమని అని అంటుంది ఈ ముసలావిడ. ఈ చెడ్డ యువకుడు దూరంగా ఉన్న తన మిత్రులకు సైగ చేసి చెప్తాడు. వాళ్ళనుకుంటారు మంచినీళ్ళ కోసం సైగ చేస్తున్నాడేమోనని. వెంటనే వాళ్ళు తెమ్మని అక్కడి నుంచి సైగ చేస్తారు. ఈ ముసలమ్మ అనుకుంటుంది నలుగురు బయలుదేరుతున్నారేమో, డబ్బు సంచి ఇవ్వమని సైగ చేస్తున్నారేమో అనుకొని డబ్బు సంచిని ఆ చెడ్డ యువకుడి చేతిలో పెడుతుంది. ఆ చెడ్డ యువకుడు ఆ డబ్బు సంచిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిగతా ముగ్గురు కొంతసేపటికి పని ముగించుకొని వస్తారు. ఆ ముసలమ్మతో అంటారు, అమ్మా మా స్నేహితుడు ఇక్కడకు నీళ్లు తాగడానికి వచ్చాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు అని. అందుకు ఆ ముసలమ్మ అంటుంది, నీళ్లు తాగడానికా? లేదు లేదు, మేము నలుగురం వెళుతున్నామో, మా డబ్బు సంచి మాకివ్వండి అని అంటేనే ఇచ్చాను. అక్కడ దూరం నుంచి కూడా మీరు సైగ చేశారు కదా అని అనగానే ఆ ముగ్గురు ఆశ్చర్యంతో అంటారు, అమ్మా మేమెప్పుడు అడిగాము డబ్బు సంచి ఇవ్వమని, మేము దాహం వేస్తుంది మంచినీళ్ళ కోసమని సైగ చేసి చేతులూపాము అని అనగానే ఆ ముసలమ్మ అంటుంది, కానీ ఆ కుర్రోడు డబ్బు సంచి తీసుకుని వెళ్ళిపోయాడు అని అనగానే ఆ ముగ్గురు ఏడవడం మొదలు పెడతారు. అమ్మా దాంట్లో మా ముగ్గురి సంవత్సర సంపాదనంతా ఉంది, దాన్ని తీసుకొని వాడొక్కడే వెళ్ళిపోయాడు. మేం చెప్పాం కదా మేము నలుగురం ఒక్కసారి వచ్చి అడిగితేనే ఇవ్వమని అని అంటారు. కానీ నువ్వు ఇలా ఎందుకు చేశావు? దాంట్లో నీ తప్పు కూడా ఉంది, దాంట్లో మా సంపాదనంతా ఉంది. దీని విషయంలో మేము రాజుగారి దగ్గరికి వెళ్ళి నీ మీద కంప్లైంట్ చేస్తాము, మాకు న్యాయం చేయమని. దానికి రాజుగారే సమాధానం చెప్తారు అని అంటారు. ఆ ముగ్గురు యువకులు కోపంగా రాజు దర్బార్కు చేరుకుంటారు. వాళ్ళు సమస్యను మొత్తం రాజుగారికి చెప్తారు. రాజుగారు ఆ ముగ్గురు చెప్పిన దాన్ని ధ్యాస పెట్టి వింటాడు. వెంటనే ఆ ముసలమ్మను రాజు దర్బారుకు తీసుకురమ్మని ఆదేశిస్తాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం సైనికులు వెంటనే ఆ ముసలమ్మను రాజు దర్బారుకు తెస్తారు. రాజుగారు ఆవిడితో, ఆ డబ్బు సంచిని ఒక్కడికే ఎందుకిచ్చావు? నీకు ముందుగా చెప్పారు కదా నలుగురు కలిసి వస్తేనే ఆ సంచి ఇవ్వమని. ఇందులో నీ తప్పుంది, వాళ్ళ డబ్బును మొత్తం నువ్వే చెల్లించాలి అని అంటాడు. ఇక ఆ ముసలమ్మ ఏడవడం మొదలుపెడుతుంది. ఏడుస్తూ అంటుంది, రాజా నేనేమో సాధారణ ముసలదాన్ని, నా దగ్గర అంత డబ్బు లేదు, నా సంపాదన కూడా అంతంత మాత్రమే. నేను వాళ్ళ డబ్బునివ్వడానికి నా దగ్గర ఏముంది? నేను ఒంటరిదాన్ని, నాకు తోడు ఎవ్వరూ లేరు, దయచేసి నా మీద కనికరపడండి అంటుంది. కానీ రాజు ఆ ముసలమ్మ మాటలను లక్ష్యపెట్టడు. ఆ ముసలమ్మ ఏడుస్తూ తన ఇంటికి బయలుదేరుతుంది. ఆవిడ ఆలోచిస్తుంది, అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఎలా వాళ్ళ డబ్బును తిరిగివ్వగలను? అంత డబ్బు నా దగ్గర లేదు, నేనేం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఒకవేళ ఆ డబ్బును తిరిగివ్వకపోతే రాజుగారు నన్ను చంపేస్తారు. నా తప్పు వల్లనే ఇలా జరిగింది. ఆ నలుగురు చెప్పారు కూడా మేము నలుగురం కలిసి వచ్చినప్పుడే ఇవ్వమని అని అనుకుంటూ ఏడుస్తూ ఏడుస్తూ ఆలోచిస్తూ తన ఇంటి వైపుకు వెళుతుంది. దారిలో ఈ ముసలమ్మకు ఆ సాధు సన్యాసి కనపడతాడు. అందరి సమస్యలు తీర్చేవాడుగా పేరున్న సాధు అతడు ఈవిడను చూసి, ఏం తల్లి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. ఈ ముసలావిడ ఈ సన్యాసికి జరిగింది మొత్తం వివరంగా చెప్తుంది. అయ్యా తప్పు నాదే, ఆ నలుగురు ముందుగానే చెప్పారు నలుగురం కలిసి వచ్చినప్పుడే డబ్బు సంచి ఇమ్మని. కానీ నేను ఆ సంచిని ఒక్కళ్ళకే ఇచ్చాను, వాడు ఆ సంచిని తీసుకొని పారిపోయాడు. నాకిప్పుడు అర్థం కావట్లేదు, అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి, ఎలా తేవాలి? అంత డబ్బు అయితే నా దగ్గర లేదు. రాజుగారి ఆదేశం ప్రకారం ఆ డబ్బును తిరిగివ్వాల్సిందే అని అనగానే ఆ సన్యాసి ఆ ముసలమ్మను చూసి, శాంతంగా ఉండమ్మా, నేను ఏదో ఒక దారి ఖచ్చితంగా చూపిస్తాను అని అక్కడ కాసేపు కూర్చుండిపోతాడు. కొంచెంసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. కొద్దిసేపుడు తర్వాత కళ్ళు తెరిచి ఆ ముసలావిడితో అంటాడు, అమ్మా ఇందులో నీ తప్పేమీ లేదు, రాజుగారి తీర్పే తప్పు అంటాడు. ఈ మాటలు విన్న ముసలమ్మ మౌనంగా ఉంటుంది. అప్పుడు ఆలోచిస్తుంది, కానీ రాజుగారి తీర్పు తప్పేలా అవుతుంది? అతను అందరి కోసం న్యాయంగా తీర్పిస్తుంటాడు, ఎవరికి ఎప్పుడూ అన్యాయం చేయడు. కానీ ఈరోజు రాజుగారి తీర్పు ఎలా తప్పు అవుతుంది అని అనుకుంటుంది ఈ ముసలావిడ. ఈ సాధు అంటాడు, ధైర్యంగా ఉండు, వెళ్ళు, రాజు దర్బార్కి వెళ్ళి రాజుగారికి చెప్పు మీరు చెప్పిన తీర్పు తప్పని.
ఏది తప్పు ఏది ఒప్పు నేను చెప్తాను అని అంటాడు. ఈ మాటలు చెప్పడానికి భయం వేస్తుంది ఈ ముసలమ్మకు. ఈ మాటలు చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా వింటారు. ఈ సన్యాసి చెప్పిన మాటలన్నీ ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, రాజుగారి తీర్పు తప్పని ఎలా అవుతుంది? ఈ ముసలమ్మదే తప్పు. నలుగురికి ఇవ్వాల్సిన డబ్బు ఒక్కడికే ఎందుకు ఇచ్చింది? కానీ ఈ ముసలమ్మకు రాజ్ దర్బార్కి వెళ్ళి తీర్పు తప్పని చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. ఎలాగోలాగా ధైర్యం చేసుకుని తిరిగి రాజ్ దర్బార్కి వెళుతుంది. ఈ ముసలమ్మ భయంతోనే వణుకుతోనే అంటుంది, రాజా, మీరు చెప్పిన తీర్పు తప్పు. జరిగిందంతా మరలా వివరించి చెప్తుంది. ఈ ముసలమ్మ మాటలు విన్న రాజుకి చాలా కోపం వస్తుంది. ఎవరు ఆ సన్యాసి? నా తీర్పునే తప్పని చెప్పింది. ఈ రోజు వరకు నన్నెవ్వరూ అనలేదు నేనిచ్చిన తీర్పుని తప్పని. ఒకవేళ ఆ సన్యాసి చెప్పిన తీర్పే తప్పని తేలితే ఉరిశిక్ష పడుతుందని చెప్పండి అని అనగానే ఈ మాటంతా నగరమంతా వ్యాపిస్తుంది. అందరికీ ఒకంత కంగారు, ఆతృత వస్తుంది. ఆఖరికి ఆ సన్యాసి ఏం తీర్పు చెప్పబోతాడా అని. రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ సన్యాసిని రాజ్ దర్బార్లో ప్రవేశపెడతారు. రాజుగారు ఆ సన్యాసిని చూసి ఇలా అంటాడు, మహాత్మా, మీకెందుకు అనిపించింది నేనిచ్చిన తీర్పు తప్పని? ఆ నలుగురు ఒకే మాట అన్నారు, మేం నలుగురు ఉన్నప్పుడే ఆ సంచినివ్వమని. కానీ ఈవిడ ఒక్కడికే ఇచ్చింది, ఈవిడ తప్పులేదా అని. దానికి ఆ సాధు చాలా శాంతంగా రాజుతో అంటాడు, రాజా, ఇది మీ తీర్పు, కానీ నేను మీకొకటి చెప్పాలనుకుంటున్నా. మొదటి మాట ప్రకారం నలుగురు కలిసున్నప్పుడే ఆ డబ్బు సంచిని ఇమ్మని కదా ఆ పెద్దావిడికి చెప్పింది. ఇప్పుడు నలుగురు లేరు కదా, ఇప్పుడున్నది ముగ్గురే కదా, మరి నాలుగో వ్యక్తి ఎక్కడా? వీళ్లతో చెప్పండి, ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళమని, వాళ్ళ మిత్రుణ్ణి ఇక్కడికి తీసుకురమ్మని చెప్పండి. అప్పుడే వీళ్ల డబ్బు తిరిగివ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు మొదట చెప్పింది కూడా ఇదే, నలుగురు ఒక్కసారి కలిసి ఉంటేనే డబ్బు సంచి ఇవ్వమని. ఈ ముసలమ్మ వీళ్ల ముగ్గురికి డబ్బులిస్తే మాత్రం ఈవిడ మాట మీద నిలబడలేదని అర్థం. రాజు దర్బార్లో ఈ మాటలు విన్న వాళ్ళందరూ సంతోషపడతారు. అందరూ సాధు మాటలను పొగుడుతారు, అంగీకరిస్తారు. రాజు కూడా ఆ సాధు మాటలకు శిరస్సు వంచి చేతులు జోడించి ఇలా అంటాడు, మహాత్మా, ఇంత చక్కటి సరైన తీర్పు మీరెలా చెప్పగలిగారు? ఆ చివరి మాటలు నా మైండ్లోకి రాలేదు. ఎందుకని? నేను ఈ మాటలు ఎందుకు ఆలోచించలేకపోయాను అని అనగానే అందుకు ఈ సన్యాసి, రాజా, మీ దగ్గర ఎప్పుడూ చాలా పనులుంటూ ఉంటాయి. మీకు సమయం తక్కువగా ఉండడం వలన తొందరగా తీర్పు తీర్చేస్తుంటారు. మీరు ఈ వ్యవహారాన్నంతటినీ విన్నారు, అర్థం చేసుకున్నారు, కానీ చూడడంలో తప్పు చేశారు. మీరు దీన్ని పైపైన అర్థం చేసుకున్నారు. మీరు దీన్ని లోతుగా వెళ్ళి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఈ వ్యవహారాన్నంతా లోతుగా ఆలోచించినట్లయితే మీరు కూడా నేను చెప్పిన మాటలే చెప్పగలిగేవారు. ఒక సమస్యను మనం ఎప్పటి వరకు లోతుగా ఆలోచించమో అప్పటి వరకు సరైన సమాధానం, నిర్ణయం ఇవ్వలేకపోతాం. కానీ చాలామంది నిర్ణయం తొందరపాటుగా తీసుకుంటారు, అసలు సమస్యను పూర్తిగా తెలుసుకోరు, ఆలోచించరు అని అంటాడు. వెంటనే రాజుగారు అంటాడు, మహాశయ, మీలో ఏమన్నా అద్భుత శక్తులు, దివ్యశక్తులు దాగున్నాయా? లేకపోతే మీరు ఎలా ఇంత అద్భుతంగా సమస్యలకు పరిష్కారాలు వెతకగలుగుతున్నారు అని అంటాడు రాజుగారు. అందుకు ఆ సన్యాసి, రాజా, ఈ ప్రశ్న చాలామంది నన్ను అడిగారు, సమాధానం ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పలేదు. కానీ మీరు ఈ రాజ్యానికి రాజు కాబట్టి మీకు చెప్తున్నాను. నా వద్ద ఎటువంటి శక్తులు లేవు, కానీ నా దగ్గరికి వచ్చిన సమస్యను లోతుగా తెలుసుకుంటాను, ఆలోచిస్తాను. ఆలోచించేటప్పుడు నాకు చాలా సమాధానాలు వస్తుంటాయి. నాకు వచ్చిన సమాధానాల మీద కూడా నేను ఆలోచిస్తాను, లోతుగా ఆలోచిస్తాను. ఈ సమస్యకు సమాధానం ఇదే అయ్యి ఉంటుందని ఒక ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఆ వ్యక్తికి నేను సమాధానమిస్తాను అని అనగానే రాజుగారికి కూడా ఆ మాటలు బాగా నచ్చుతాయి. రాజుగారు ఎంతో సంతోషపడి సన్యాసిని సత్కరించి పంపుతారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా పోగొట్టుకున్నారు కనుక ఆ ముగ్గురు పేదవాళ్లకు కూడా రాజుగారు ధన సహాయం చేస్తారు. ఇదంతా చూసి ముసలమ్మ కూడా సంతోషంతో ఇంటికి వెళుతుంది. ఈ కథ ద్వారా నేను మీకు చెప్పేదేంటంటే, తీసుకున్న నిర్ణయం సరైనదైతే మన జీవితం బాగుంటుంది. ఒకవేళ తప్పైతే
జీవితం చాలా కఠినంగా ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకునే ముందు మౌనం వహించడం అనేది నేర్చుకోవాలి. మౌనంగా దాని గురించి ఆలోచించాలి. మౌనం వలన తక్కువగా మాట్లాడటం అలవాటు అవుతుంది. అప్పుడు నీ మైండ్ కూడా సాఫీగా స్పష్టంగా ఆలోచించగలుగుతావు. నీ విచారణలో శ్రద్ధ వస్తుంది. కొంతమంది తమను తాము గొప్పగా చూయించుకోవడానికి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఎక్కువగా మాట్లాడి వాళ్ళ మర్యాదను పోగొట్టుకుంటుంటారు. అనవసరంగా లొడలొడమని ఆలోచన లేకుండా మాట్లాడే వాళ్ళను మూర్ఖులుగా జమకడతారు. ఎక్కువగా మాట్లాడటం వలన శరీరంలో శక్తి నష్టమవుతుంది. ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన నీ మెదడు కూడా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటుంది. చిన్నప్పుడు మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు చూసుంటారు. బాగా చదివే పిల్లలు చాలా కామ్గా ఉంటారు. వాళ్ళ మెదడు చాలా శక్తివంతంగా ఉంటుంది. తక్కువగా మాట్లాడటం వలన అనేక విషయాలు మైండ్లో జ్ఞాపకం కలిగి ఉంటాయి. ఒకసారి చరిత్రను తిరగేసి చూడొచ్చు. ఎవరైతే గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు, మేధావులు, మహాత్ములుగా ఉన్నారో వాళ్ళందరూ తక్కువగా మాట్లాడే అలవాటు ఉన్నవాళ్లే. వాళ్ళ ధ్యానం, ధ్యాస, సమయం అంతా వాళ్ళ లక్ష్యం మీదే పెడతారు. అందుకే మీరు కూడా తక్కువగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. తక్కువగా మాట్లాడటం అంటే పైనుండి తక్కువగా మాట్లాడటం కాదు, లోపల నుండి తక్కువగా మాట్లాడండి. మీరు రోజు దీన్ని అలవాటుగా చేసుకుంటే మీరు ఎంతో లాభం పొందుకుంటారు. మీ ఆలోచన శక్తి పెరుగుతుంది. మీరు జీవితంలో మంచిగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వీడియో నుండి మీరు ఏమి నేర్చుకున్నారో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.